పెద్దలు గౌరవనీయులు డిఓ గారు వెంకటరమణారెడ్డి గారికి, ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్ గారికి, మరొక ఎంఈఓ శ్రీనివాసులు గారికి, పెద్దలు గౌరవనీయులు అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులైనటువంటి గోపాల్ రెడ్డి గారికి, కార్యదర్శి గిరిరాజు గారికి, అలాగే రాష్ట్ర నాయకులు పెద్దలు దుర్గేష్ గారికి, ఈరోజు సమావేశానికి వచ్చిన వివిధ స్కూళ్లకు సంబంధించినటువంటి ఓనర్లు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్, ప్రత్యేకంగా ఈరోజు సెయింట్ జోసెఫ్ స్కూల్ ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ సుజనా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొదట మీకందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. కూర్చోండి, మీరు కూర్చుంటే బెటర్, నిలబడుకుంటే వెనకాల వాళ్ళకి కనపడదు. కాబట్టి దయచేసి మీరు కుర్చీలు ఇవ్వండి, కూర్చుంటారు వాళ్ళు. లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ఏదో వీడియోల కోసం వచ్చాను అనుకుంటారు, అదో ప్రమాదం ఉంది. నేను పబ్లిసిటీ మాస్టర్ కాదు, పనిచేసే ఎమ్మెల్యేనని మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఏం అర్జెంట్ లేదు. నేను చెప్పే విషయాలని మీకు అందరికీ తెలిసినవే. సార్, మీ అందరికీ కూడా చదువు చెప్పే గురువులకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కాల్సిందే. మీరందరూ కూడా చాలా గొప్పవాడు. సమాజంలో నాకు తెలియదు ఎమ్మెల్యే గొప్పవాడా లేదో నాకు తెలియదు, కానీ ఒక గురువు మాత్రం చదువు చెప్పే టీచర్ గొప్పవాడని మాత్రం నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా నాన్న టీచర్ కొడుకుగా పుట్టిన నాకు చదువు విలువ తెలుసు, గురువు విలువ కూడా తెలుసు. అందువల్లే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంఈఓలు వెంటబడతా ఉన్నాను, డిఓలు వెంటబడతా ఉన్నాను. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి, హాస్టల్స్ గురించి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెనకాల పడతా ఉన్నాను. ఇట్లా నిరంతరం ఆ చదువు వెనకాల పడడానికి నా బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణము, నాకున్నటువంటి ఇది కూడా కారణం. రెండోది, నేను రాగానే నేను డిఓ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఈ స్కూల్లో ఏం చేయాలో ఏం చేయకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పేపర్ ఇచ్చినాడు. నేను చెప్పాను, సార్ నేను పేపర్ ఇవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే, నేనేదో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావట్లేదు, ఇవి ఫాలో అవ్వండి అని చెప్పడానికి రాలేదండి. ఇంటరాక్షన్ ఒకటి తెలుసుకోవాలి. ఈ ఊర్లో విద్యాదానం చేస్తున్నటువంటి దాతలు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నాను, మొదటిది. రెండోది, వీళ్ళకు కూడా బయట నుంచి కనిపించేటప్పుడు స్కూళ్ళు పెట్టుకున్నారు, ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకున్నారంటే జనాల్ని పిప్పి చేసి డబ్బు సంపాదిస్తా ఉన్నారనే భావన కూడా ఉంటది. అది నిజం కాదని నాకు కూడా తెలుసు. కొన్ని సందర్భాల్లోనే నిజం అది, అన్ని సందర్భాల్లో కూడా అది నిజం కాదు. వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయని నాకు కూడా తెలుసు. ఇప్పుడు అడ్వకేట్ల సమావేశాన్ని నేను వెళ్ళాను. అందరు అడ్వకేట్లు బాగా డబ్బు సంపాదిస్తుంటారు, ఎవరో 4 ఆఫీసులు బ్రహ్మాండంగా సంపాదిస్తాయి, మిగతా వాళ్ళందరూ కూడా కనీసం బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటారు. అలాగే స్కూళ్ళు నడిపే వాళ్ళకు కూడా విద్యాదానం చేయడం గొప్ప, ఇది ఒక ప్యాషన్. ఇప్పుడు విద్యను వ్యాపారంగా కార్పొరేటైజ్ చేసి విద్యను వ్యాపారంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు. కొంతమందికి అబ్బుతాయి, కొంతమందికి అబ్బవు. చాలా మంది ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళందరూ కూడా వీడిని వ్యాపారం కంటే కూడా ఒక ప్యాషన్ తో చేస్తారు. ఇది ఒక ప్రవృత్తిగా తీసుకుని దీన్ని గొప్పగా చెయ్యాలనేది పట్టుదలలో, నా స్కూల్ బాగుండాలి, నా స్కూల్కు మంచి పేరు రావాలి, నా స్కూల్లో పిల్లలకు మంచి మార్కులు రావాలి, నా స్కూల్ పెద్దగా చర్చలో ఉండాలా అనే ఒక రకమైన ప్యాషన్ తో ఇవన్నీ చేస్తా ఉంటారు. వీళ్ళకు డబ్బుల కంటే కూడా వీటి మీద ఎక్కువ ధ్యాస ఉంటది. కాబట్టి మీ ప్యాషన్ కు నేను నిజంగా చేతులెత్తి మొక్కాల్సిందే. ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కూడా నాకు తెలుసు. డబ్బు సంపాదించాలంటే సమాజంలో ఎన్నో విధాలుగా సంపాదించవచ్చు. మీరు స్కూల్లో పెట్టినటువంటి సమయాన్ని బయట పెడితే ఇంతకంటే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి, దాంట్లో కూడా అనుమానం ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ విద్యాదానం మీద, విద్య మీద, పిల్లల భవిష్యత్తు మీద ఇంత సమయం గడుపుతున్నారంటే తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చానే తప్ప
నాకు వేరే ఉద్దేశం లేదని మీరందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. రెండవ విషయానికి వస్తే, ఇక్కడ నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆదోని నియోజకవర్గ ప్రజలు మార్పు కోసం నాకు ఓటేసినారు. ఏదో చేస్తానని ఓటేసినారు, ఏదో వాళ్ళకి కావాలని ఓటేసినారు, తప్పనిసరిగా జరుగుతుందని నమ్మకంతో ఓటేసినారు. కాబట్టి ఓటేస్తున్నారని నాకు ముందుగా తెలుసు. మీకు అందరికి గుర్తుండే ఉండే, నేను సరదాగా చెప్తాను. ఎలక్షన్లకు నన్ను క్యాండిడేట్ గా వచ్చిన తర్వాత 20 రోజుల ముందే చెప్పినాను నేను ఎమ్మెల్యే అవుతున్నాను. మీకు కాబట్టి నా వీడియోలు చూసుకోండి. 10 రోజుల ముందు కూడా చెప్పినా నేను ఎమ్మెల్యే అవుతున్నానని. 4 రోజుల ముందు కూడా నేను చెప్పినా ఎమ్మెల్యే అవుతున్నానని చెప్పినా లేదు. నా వీడియోలో ప్రచారంలో బ్రహ్మాండంగా చెప్పిన. పోలింగ్ అయిపోయిన సాయంకాలం కూడా చెప్పినా నేను ఎమ్మెల్యేని. అదే ఎమ్మెల్యే హోదాలో నేను కౌంటింగ్ కాకముందు కూడా ప్రజల్లో తిరిగినాను. అదే కొనసాగిస్తా ఉన్నా ఈరోజు కూడా. జనాలు నమ్మలేదు అంతే. కానీ నాకు తెలుసు, నా ఆలోచనలు, నా ఆలోచన విధానాన్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ప్రజలు ఆమోదిస్తారు. ఎందుకంటే నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి స్పష్టమైన క్లియర్ గా ఉన్నటువంటి నా థాట్ ప్రాసెస్ ని సామాన్యుడు ఒప్పుకొని నాకు ఓటేస్తాడనే నమ్మకం నాకు మొదటి రోజు నుంచి కూడా ఉంది. అదే చివరికి నిజమైంది. ఈ ఆదోని ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన. సో ఈ రోజు ఆ ఆశతో ఓటేసిన ప్రజలకి నేను ఏదో రకమైన మార్పు చేసి చూపించాల్సిన అవసరం. మార్పుని ఎన్నో రంగాల్లో ఉంటుంది. రావాల్సిన మార్పు కూడా చాలా పెద్దది. దాన్ని చూపించడం కూడా చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా ఎక్కడో చూడ మొదలు పెట్టాలి కదా. అందువల్ల నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు ఒక గమనించే ఉంటారు, నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీలో మెజారిటీ సీనియర్ కేంద్ర మంత్రులందరినీ కలిసేశాను. ప్రమాణ స్వీకారానికి పోయి ఆ ఒక్క రోజులోనే ఒక 6-7 మంది సీనియర్ రాష్ట్ర మంత్రులందరినీ కలిసేశాను. కలిసి ఈ రోజుకు ఒకటి మాత్రం మీకు గట్టిగా చెప్పగలను, ఢిల్లీలో పోయి అడగండి, విజయవాడలో పోయి అడగండి, ఎవరైనా సరే పార్థసారథి ఆదోని అని గుర్తుపెట్టేస్తారు నన్ను. వాళ్ళందరికీ కూడా నేను వస్తున్నానంటే ఈయన ఆదోని కోసం ఏదో పేపర్ పట్టుకొస్తాను ఉంటాడు అనిపిస్తారు అని చెప్తారు. నేను మొన్న రాష్ట్ర మంత్రుల దగ్గరికి పోయి మంత్రి ఆఫీస్లోకి వెళ్తే ఉన్నాడా మంత్రి గారు అంటే ఉన్నారంటే రా 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 అంటారు. వచ్చి టీ కాఫీ తాగు స్వీట్లు తిని అంటారు. ఒక్క నిమిషం అట్లా కూర్చోండి అని చెప్పి వాళ్ళ ముందరే కూర్చొని ఓ పేపర్ నా లెటర్ ఐడి తీసేది. లెటర్ ఐడి ఇంకా ప్రింట్ కూడా కాలే, గవర్నమెంట్ లెటర్ ఐడి తీసి దాని మీద నా చేతితో రాసేది. ఇవన్నీ కూడా వాళ్ళ ముందు కూర్చొని, మంత్రుల ముందు కూర్చొని రాసేది. ఇవన్నీ కూడా రాసి వాళ్ళు ఇట్లా చూస్తుంటారు, ఏం రాస్తున్నాడు వీడు అని. వాళ్ళు అనుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం రాస్తా ఉన్నాడా, ఇంకేదైనా పర్సనల్గా ఇంకేం వ్యాపారం రాస్తున్నాడు. ఇదంతా రాసిన తర్వాత ఏం రాస్తున్నావయ్యా అంటే, ఒక్క నిమిషం ఆగవయ్యా బాబు రాస్తున్నాను అని చెప్పి రాసిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇచ్చేది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, ఏందబ్బా ఇంకా నిన్నే కదా అయింది, ఈ రోజే వచ్చేస్తే ఎట్లా నువ్వు మా దగ్గరికి అని చెప్పేవాడు. మీరు మెజారిటీ చూసుంటారు సోషల్ మీడియాలో. నేను రాసినటువంటి అర్జీలన్నీ కూడా నా స్వహస్తాలతో అప్పటికప్పుడు రాసినవే తప్ప ఏది ప్రింటెడ్ కాదు అవన్నీ కూడా. సో ఏది కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఏ మినిస్టర్ ఉంటే, ఏ మినిస్టర్ లేకపోతే అక్కడ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన్ని పట్టుకొని వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశాను. ఒక్కటి మాత్రం నిజం, 175 నియోజకవర్గాల్లో ఆదోని నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాను మాత్రం గట్టిగా చెప్తాను. సో ఈ సమాచారాన్ని ఇచ్చినాం. తర్వాత రేపు ఎల్లుండి ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వస్తాం. బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత అలాట్మెంట్ ఉంటుంది. అలాట్మెంట్ అయినప్పుడు తప్పనిసరిగా మొన్నే ఆర్డీఓ ఆఫీసులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులని కూర్చొని చెప్పిన, అయ్యా మీరందరూ ఇప్పుడే మొదలు పెట్టి రాత్రి పగలు ఫైళ్లు తయారు చేయండి, ఏ విషయాలను అన్ని రెడీ చేయండి, రేపు బడ్జెట్ అయిపోయిన తర్వాత అలాట్ చేస్తాము అని డోర్ తెరిస్తే ఫైళ్ళని సంఖ్యలో పెట్టుకుని నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా అన్ని ఆఫీసుల్లో ఉంటాను, ఏదో రకంగా కన్విన్స్ చేసుకుంటాను అని చెప్పాను. సో ఈ రకంగా నా పనిలో నేను మార్పు తెచ్చాను అని మాత్రం గట్టిగా చెప్తాను. ఆదోని ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన 5 సంవత్సరాల ఉద్యోగం మొదలు పెట్టాను. తప్పనిసరిగా నా పనిలో నేను డెడికేటెడ్ గా మీరెంత కష్టపడి పని చేస్తున్నారో నేను కూడా అంతే కష్టపడి పని చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఇక ఎందుకు విద్య మీదనే అంత ఫోకస్ పెట్టినావు? 3 సార్లు రివ్యూ చేశాను.
ఇది మూడోసారి కూర్చొని మాట్లాడుతా ఉన్నాను. నిన్నలాగా మొన్ననే ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన టీచర్లు, హెడ్ మాస్టర్లు వస్తే వాళ్ళతో మాట్లాడినాను. అన్న చెప్తా ఉన్నాడు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు రెండు కళ్ళు అని చెప్తా ఉన్నాడు అన్న. కరెక్టే. ఇక్కడ చూస్తే ఆ కన్ను కంటే ఈ కన్ను పెద్దగా ఉంది. ఎందుకంటే అక్కడ చదివే విద్యార్థులతో పోల్చుకుంటే 10-20% విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా చదువుతాం. దీనికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ప్రజల్లో. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా ఉండరు, టీచర్లు సరిగా ఉండరు, అక్కడ ఫోకస్ సరిగా ఉండదని. ప్రైవేటు పాఠశాలలో అయితే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది, టీచర్లు బాగా పట్టించుకుంటారు, మంచి మార్కులు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుందని ఆశ. ఈ రకమైన రకరకాల ఆలోచనలతో ప్రైవేట్ స్కూళ్ళ వైపున కూడా చూస్తూ ఉండడం సర్వసాధారణంగా జరిగే అంశమే. దాన్ని నేను తప్పుపడ్డాను. ఇది వ్యాపారము అని నేను ఎప్పుడు అనను. ఇది ఓ ప్యాషన్తో కూడినటువంటి ఒక యాక్టివిటీ. దీన్ని అంతవరకే చూస్తాను నేను. కానీ ఇక్కడున్న కష్టాలు వేరే, అక్కడున్న కష్టాలు వేరే. అక్కడున్న కష్టాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కష్టాలు. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మనమే భోజనం పెడతాం, మనమే స్కూల్ బుక్ ఇస్తాం, మనమే బ్యాగులు ఇస్తాం, మనమే టీచర్లు ఇస్తాం, రకరకాల వసతులు మనమే ఇచ్చి స్టూడెంట్ని గ్రో అయ్యేలాగా నర్చర్ చేస్తాం. ఇక్కడికి వస్తే అన్ని వాళ్లే పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది, అన్ని వసతులు వాళ్లే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అదే మేనేజ్మెంట్ అన్ని అడుగుతాం. అక్కడ ఎక్కువగా ప్రశ్నించలేని పరిస్థితి, కానీ ఇక్కడ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాక్టివిటీని డెఫినెట్ గా మీరు స్కూళ్ళు నడపడం పెద్ద ఛాలెంజ్ అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ అదే సందర్భంలో మీరు పడుతున్న కష్టాల్లో నేను కూడా మీతో తోడుగా ఉన్నానని చెప్పడానికి ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను. అయ్యా మీరంతా బ్రహ్మాండంగా సంపాదించేస్తామో, కోట్లకు అధిపతులు అయిపోయినారు, ఇంకోటి అయిపోయిందని నేను ఎప్పుడు ఊహించట్లే. అట్లాంటి అభిప్రాయాలు నా మనసులో ఎప్పటికీ రావు అనే విషయం తెలుసుకోండి. ఎప్పుడు అట్లా చేయలేదు. కాకపోతే ఆ వైపున విన్నాను, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు వాళ్ళందరూ కూడా, వాళ్ళ టీచర్లు అందరూ వచ్చి నాకు ఇంత పొడవాటి లిస్ట్ ఇచ్చారు, కష్టాలు నష్టాలు. నాకు వెంటనే అనిపించింది, సరే బాగానే ఉంది, ప్రభుత్వ స్కూళ్ళు టీచర్లో ఉన్న కొంత అవగాహన వచ్చింది, ప్రైవేట్ స్కూల్లో కూడా ఏం జరుగుతుందో చూడాలి కదా అని వెంటనే ఎంఈ గారికి ఫోన్ చేశాను. ఏమంటే నాకు వీళ్ళతో స్కూళ్ళతో సమావేశం ఏర్పాటు చేయండి, నేను వాళ్ళ గురించి కూడా వినాలని ఉంది, వాళ్ళు కనీసం పరిచయం చేసుకొని వాళ్ళ గురించి కొంత ముఖ పరిచయం ఉండాల్సిందే అని నేను చెప్పాను. వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ తప్పనిసరిగా ఇంకొకటి ఒక్కొక్క విషయం అన్న చెప్పినాడు. అన్న ఏమంటాడంటే, స్కూల్ నడపడానికి 30 సర్టిఫికెట్లు కావాలి, బార్ నడపడానికి ఒక పొలిటీషియన్ ఉంటే చాలు అన్నాడు. నేను ఆ పొలిటీషియన్ కాదు అని అన్నకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు ఎవరి గురించి అడ్రస్ చేశారో తెలియదు, కానీ ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పినాను, ఈ ఊర్లో పేకాట గాని, నాటు సారా గాని, మట్కా గాని, చెడు పద్ధతులు కానీ, మారక ద్రవ్యాలు కానీ, ఇంకా రౌడీయిజం కానీ, గూండాయిజం కానీ, కబ్జాలు కానీ అసలు ఉండకుండా చేస్తానని మీ అందరికీ మాట ఇచ్చినానా లేదా? ఆ మాటకి ఈ రోజు కాదు 5 సంవత్సరాలు కట్టుబడి ఉంటానని అన్నకు చెప్తా ఉన్నా, ఆదోని ప్రజలకందరికీ మీ సాక్షిగా చెప్తా ఉన్నా. నా పేరు చెప్పి ఎవడన్నా ఏదో పని చేస్తే తోలు తీస్తానని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అది కూడా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని బార్లు నడుపుతారా సార్? అది అయిపోయింది. అది వద్దనే కదా మీరు ఓటేసారు నాకు, అది వద్దనే కదా ఓటేసింది. కాబట్టి అది ఉండదు అని అన్నకు హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయం మారింది అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. పోతే మీరు చెప్పే విషయాలన్నీ కూడా నాకు అర్థమైనాయి, కొంత టూకీగా అర్థమైనాయి. మరి ఇంకొకసారి కూర్చున్నప్పుడు డీటెయిల్గా ఒక హాఫ్ డే కూర్చొని కూడా మాట్లాడగలను. నాకు ఎమ్మెల్యే ఉద్యోగం తప్ప వేరే ఏ పని లేదు ఆదోనిలో. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను రియల్ ఎస్టేట్ చేయను, కబ్జాలు చేయను, ఇంకో పని ఏమి చేయను. నేను ఎమ్మెల్యే ఉద్యోగం అన్నది ఫుల్ టైం జాబ్, నాది 24/7 జాబ్ ఇది. అందువల్లే నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో కూర్చొని ప్రజల్ని కలుస్తా ఉన్నా. మీరందరికీ చెప్తా ఉన్నా, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎటువంటి అపాయింట్మెంట్లు అక్కర్లేదు. నన్ను కలవడానికి ఎవరికి ఫోన్లు లేక రికమెండేషన్లు అక్కర్లేదు. ఎవరైనా నేరుగా వచ్చి నన్ను కలిసే అవకాశాన్ని ఈ ఆదోని ప్రజలకందరికీ నేను ఓపెన్ గా ఉంచానన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా.
ఇక మీరు కొన్ని అధికారులకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ లో కావాల్సిన మాడిఫికేషన్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. అలా చేస్తే మేము మరింత బాగా స్కూల్ నడుపుకోగలుగుతాము అనే అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు అవన్నీ కూడా నాకు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వండి. 15 రోజుల్లో అసెంబ్లీ సెషన్ ఉంటుంది. అసెంబ్లీలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా నేరుగా మాట్లాడేయడం సాధ్యం కాదు. దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. మనం ఏదైనా కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్ ను ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వాలి. అసెంబ్లీ సెక్రటరీ వాటిని చూసి ఇది మాట్లాడటానికి ఎలిజిబుల్ కాదని నిర్ణయం చేస్తాడు. చేసిన తర్వాత నాలాగే ఇంకొకరు అట్లాంటి అప్లికేషన్లు ఇచ్చారండి, ఇద్దరిని కూర్చొని డిస్కస్ చేసుకోమని చెప్పి ఫైనల్ గా ఒకరికి ఇంత సమయం అని కేటాయించి అసెంబ్లీలో అవకాశం ఇస్తారు. తప్పనిసరిగా మీరు ఏదైనా నాకు పేపర్ ఇస్తే మీ డిమాండ్లు కానీ, మీ కష్టాలు కానీ, మీ నష్టాలు కానీ ఏమన్నా ఉంటే వీటిని తప్పనిసరిగా మంచి ఫార్మాట్ రూపంలో అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చి, అసెంబ్లీలో సెక్రటరీకి ఇచ్చి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వమని అడిగి, తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళ గురించి మీ పడే కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా పడుతూ ఉంటారు కాబట్టి మీ అందరి తరఫున రిప్రజెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. రెండవది, మీ వైపు నుంచి నేను మళ్ళీ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్కూల్ కరస్పాండెంట్ కానీ ఏ స్కూల్ కూడాను రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. దేన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు అని మీకు అందరికీ చెప్తా. మీరు రెండో విషయాన్ని కూడా చెప్పారు, రాజకీయ ఒత్తిళ్లు ఒకవైపున, రెండో వైపున మీడియా ఒత్తిళ్లు ఒకవైపున, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఒత్తిళ్లు ఇంకొక వైపున, అధికారులకు సంబంధించిన ఒత్తిళ్లు ఇంకో వైపున. అందరూ ఏడే ఉన్నాం. ఆదోని ప్రథమ పౌరుడు అయినటువంటి ఎమ్మెల్యే, అతిపెద్ద రాజకీయ నాయకుడు ఆదోనిలో ఇక్కడే ఉన్నాడు. మీడియా మిత్రులందరూ కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారు. అయ్యా, తప్పనిసరిగా అందరి మాటగా, మీడియా మిత్రుల మాటగా, నా మాటగా, అలాగే అధికారుల మాటగా మీకు చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వేధించమని, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అని మా అందరి మాటగా మీకు చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తా ఉంది? ఏమండి మీడియా వాళ్ళని అడిగి చెప్పినారా అని మీరు అడగద్దు. నేను తప్పనిసరిగా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేసుకోగలను. అలాగే అధికారులను అడిగి చెప్పినారా అంటే అధికారులు నేను కన్విన్స్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళు బాగుపడాలని, ఇక్కడ స్కూళ్ళు అభివృద్ధి చెందాలని, ఇక్కడ స్కూళ్ళు పెట్టినటువంటి వాళ్ళు బాగుండాలని. ఎందుకంటే నాకు స్వార్థం కూడా ఉంది, ఆదోని అభివృద్ధి చెందాలి, అదే కదా కావాల్సింది. ఎవరైనా సరే పక్కన నియోజకవర్గాల్లో చూస్తే కొంతకాలం తర్వాత మీరందరూ బాగున్నారు, బ్రహ్మాండమైన స్కూల్స్ వచ్చినాయి అనుకోండి, అరే ఆదోనికి పోతే మంచి స్కూళ్ళు ఉంటాయిరా అని చెప్పాలి ఎవరన్నా. అది నా లక్ష్యం. ఆదోనికి పోతే మంచి టీచర్లు ఉంటారా, మీరు అంతెందుకు సార్, మీరు చూడండి కోచింగ్ సెంటర్ లో ఒకప్పుడు రాజ్కోట్ అంటే ఈ రోజు కూడా పాపులర్ సార్, అవునా కదా? రాజ్కోట్ ఎక్కడుంది సార్? నార్త్ లో. ఉత్తర భారతదేశం అంతా కూడా రాజ్కోట్ అనే ప్లేస్కి వెళ్ళి కోచింగ్లు నడుపుతారు. అంతెందుకు, మీరు ఎక్కడో కేరళలో ఉన్నటువంటి మేడం కేరళ నుంచి వచ్చారు, ఎక్కడో ఉన్నటువంటి కేరళలో ఆ విద్యాభ్యాసం చాలా బాగుంటుందని మీరే నోడుగా చెప్తా ఉన్నారు, అవునా కదా? లేదా ఈ పలానా చోట విజయవాడకు పోతే నీట్ కోచింగ్ బాగుంటుందని మనమే చెప్తాం. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు రాత్రి పగలు కష్టపడడం వల్ల, వాళ్లకు సహకారం లభించడం వల్ల, ఇప్పుడు కేరళలో విద్యాభ్యాసం అంత గొప్పగా ఉందంటే అక్కడ ప్రభుత్వాలు సహకరించడం వల్లనే సాధ్యమైంది, లేకపోతే అయ్యేది కాదు. రాజ్కోట్ లో కోచింగ్ సెంటర్లు అంత అద్భుతంగా వచ్చినాయంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న మంత్రి కావచ్చు, ఎవరో ఒకరు పర్సనల్ కేర్ తీసుకుని వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయడం వల్లనే సాధ్యమైంది. అలాంటి పేరు ఆదోనికి మనం ఎందుకు సాధించలేము అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మనకు కూడా సాధ్యమవుతుంది. సహకరించడానికి నేనుండగా, వ్యక్తిగతంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనుండగా ఆదోనిలో స్కూళ్ళు ఎందుకు గొప్పగా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సహకరించాల్సిందిగా, ఆ రకమైన ప్లాన్స్ వేయాల్సిందిగా. అయ్యా, మీ అందరూ కూడా స్కూల్ నడుపుతా ఉన్నారు, మీరందరూ కూడా ఆ రకంగా పెద్దగా ఆలోచన చేయండి. ఇక్కడున్న స్కూళ్ళను బ్రహ్మాండంగా నడుపుతామని, ఇక్కడున్న స్కూల్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తామని, ఫెసిలిటీస్ ప్రొవైడ్ కష్టమే.
మొదట్లో కష్టం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఇంతే కష్టాన్ని పడి ఉంటారు వాళ్ళు. కానీ ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటే, ఎంకరేజ్ చేసే ప్రభుత్వం ఉంటే, ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉంటే ఇవన్నీ చేయడం సాధ్యమే అని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యే కాకుండా మీ కష్ట నష్టాల్లో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే ఎమ్మెల్యే ఆదోనికి వచ్చినాడని మీరు భావించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మీ ఇవన్నీ కూడా మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. మేమేదో రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి రూల్స్ ఎందుకు పెడతారు, ప్రభుత్వం రూల్స్ ఎందుకు పెడతాదంటే కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉంటే ఆ తప్పుని అరికట్టడానికి మాత్రమే రూల్స్ పెడతాం, అంతే తప్ప రూల్స్ ను తప్పుగా అనుకోవడానికి వీల్లేదు. ఏదైనా కష్టమో నష్టమో ఉంటే మీ జీవోలో అధికారులు అంటే మేము మాట్లాడతాం. నేను అవసరమైతే ఎంవీలో మాట్లాడతాను, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తో మాట్లాడతాను, మంత్రితో మాట్లాడతాను, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో మాట్లాడతాను, అది మిస్ అయితే ప్రైమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడతాను. నాకేం ఇబ్బంది ఏమి లేదు. మీరు ధైర్యంగా ఉండండి. బ్రహ్మాండంగా స్కూల్ నడుపుకొని ఆదోనిలో స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయని సంవత్సరం పేరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకేదైనా సమస్యలు మళ్ళీ కలిసి ఈరోజు ఇంట్రడక్షన్ కోసం మాత్రమే కలిసాం, మళ్ళీ కలుస్తాం. మళ్ళీ కలిసిన నాకు క్వార్టర్లీ ఒకసారి కూర్చోవాలి నిజంగా మనం అనుకున్న దిశగా. ఎందుకంటే ఆదోనిలో ఇప్పుడు పిల్లలకు నేను ఆ ఒత్తిడి కూడా పెట్టను, పిల్లల మీద ఒత్తిడి పెట్టమని నేను కూడా చెప్పాను. కానీ ఆదోని నేను మొన్న స్కూల్కి వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళానండి, మున్సిపల్ స్కూల్కి వెళ్తే 900 మంది పిల్లలు ఉన్నారు, 4 టీచర్లు ఉన్నారు, 3 పిల్లలకి 550 మించిన మార్కులు వచ్చినాయి. చూడండి సార్, ఆశ్చర్యం. లేబర్ కాలనీలో అసలు నాకు నిజం వెంటనే నా కోసం వాడు పెట్టినటువంటి కొత్త శాలువా తీసి ఆ హెడ్ మాస్టర్ కప్పాలని పిలిచి ఆయనకి నేను శాలువా కప్ప దండేశాను. భాస్కర్ నాయుడు అనే ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్, రమేష్ నాయుడు అనే హెడ్ మాస్టర్ గారు. నాకు ముచ్చటేసింది, ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేశాడు ఆ మనిషి కదా. మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో 40 మంది క్లాస్కు ఉండాలా, ఏవో పర్సనల్ కేర్ ఉండాలా, బ్రహ్మాండంగా చదివించాలా, ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చదివించాలంటే కూడా వాళ్ళు చదవని పరిస్థితుల్లో ఆ స్కూల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తిని ఆ హెడ్ మాస్టర్ ఎంత కష్టపడి ఉంటాడు, ఆ 4 టీచర్లు ఎన్ని బాధలు పడి ఉంటారు. వాళ్ళు చెప్తారు, సార్ మా జోబులో నుంచి జీతాన్ని ఖర్చు పెట్టి మేము మా జీతంలో డబ్బులు పెట్టి పార్ట్ టైం టీచర్లని విద్యా వాలంటీర్లు తీసుకొని చదువు చేయించినామంటారు. అట్లాంటి గొప్పవాళ్ళు ఉన్నటువంటి ఈ ఆదోనిలో మీరు మరిన్ని అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది అని మీ ముందు ప్రతిపాదన పెడతా ఉన్నాను. ఈ జిల్లాలో జిల్లాలో కానీ రాష్ట్రంలో టార్గెట్ పెట్టుకోండి. ఈసారి పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం నాకు ముఖ్యం కాదు, బెస్ట్ స్టూడెంట్స్ ని మనం ప్రొడ్యూస్ చేసే విధంగా. అన్న చెప్తా ఉన్నాడు, కొట్టకూడదు తిట్టకూడదు అంటాడు. మా నాన్న నన్ను రోజు కొట్టేవాడు, అందువల్ల చదువుకొని ఎందుకు దూరం వచ్చానేమో అని అనుకుంటాను. నేను ఈ రోజు నేను కొట్టమని తిట్టమని అనట్లేదు, బట్ పిల్లల్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత తప్పనిసరిగా మన అందరి మీద ఉంటుంది. ఎవరి కోసం పెడతాం? వాళ్ళ కోసమే కదా, వాళ్ళ క్రమశిక్షణ తీసుకురావడానికే కదా పెడతాం. సో అటువంటి సమస్యలు ఏమీ రావు. ఏదన్నా ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి లేదా అసోసియేషన్ నుంచి మీడియా నుంచి ఏదైనా సమస్యలు ఉంటే తప్పనిసరి నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను, తొందరపడి ప్రైవేట్ స్కూల్స్ మీద ప్రైవేట్ వాటి మీద వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. జెన్యూనిటీ తెలుసుకోకుండా, క్రాస్ చెక్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద వెంటనే వార్తలు రాయొద్దని, వెంటనే వార్తలు ప్రసారం చేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. అదే సందర్భంలో మీడియా మిత్రుల నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ఉంది. సార్ స్కూళ్ళల్లో మాకు 50% రాయితీ ఇవ్వమని వాళ్ళందరూ కూడా నాకు ఇంతకుముందు ప్రపోజ్ చేసి ఉన్నారు. ఒకే స్కూల్లో అందరూ అడిగితే వీళ్ళంతా 50 మంది 70 మంది ఉంటారేమో, అంతే కదా. 70 అంటే 70 అడ్మిషన్లు ఉంటాయో, 100 అడ్మిషన్లు ఉంటాయి. ఒకే స్కూల్లో 100 అడ్మిషన్లు అయితే ఇబ్బంది. కానీ మీరందరూ కూడా అసోసియేషన్ సబ్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క సీట్, స్కూల్లో ఒక్కొక్క సీటు 50% డిస్కౌంట్ ఇస్తే అది పెద్ద భారం కాకుండా కూడా ఉంటదని నేను పత్రికా విలేకరు వైపు నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు కూడా దయచేసి యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీడియా తరఫున, మీడియా మిత్రుల వైపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇంకెవరైనా సాయం చేస్తే కూడా మీడియా మిత్రులకు సాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమందరూ ఉంటాం, ఏం భయపడకండి.
ఎవరు భయపడద్దు, ఇబ్బంది పడద్దు. నేను యాక్సెసిబుల్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ఇబ్బంది కూడా మీకు ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని, మీరు మీ కుటుంబాలు మీ స్కూళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మిమ్మల్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అత్యంత కర్తాలతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కూర్చున్నాం. సార్ కొద్దిగా తిరగండి. సార్ కరస్పాండెంట్ సార్ ఒకసారి రండి. లేడీ కరస్పాండెంట్ సార్ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఈ అవకాశాన్ని ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు ఉదయం చూసినాను నేను మెసేజ్, అది సార్ ఎమ్మెల్యే సార్ మా స్కూల్కి ఇది చేస్తున్నారని, తర్వాత మీటింగ్ ఆర్గనైజ్ చేసినారని నాకు చాలా అదృష్టంగా భావించినాను సార్. మా స్కూల్కి మీరు ఇచ్చేసినందుకు నా హృదయపూర్వకంగా మా యాజమాన్యం తరఫున, మా సొసైటీ తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. మీరు ఇక్కడ రావడం వల్ల మా ప్రైవేట్ స్కూల్ యొక్క బాధలు చెప్పుకోవడానికి, తర్వాత మేము ఎదుర్కొనే సమస్యల గురించి మీకు విన్నవించుకోవడానికి మాకు అవకాశం కల్పించింది. అవన్నీ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా కరెస్పాండెంట్ మిత్రులందరూ ప్రత్యేకంగా దాన్ని వివరించారు. మేము నిజంగా విద్యారంగంలో చాలా బాధలు ఎదుర్కొంటున్నాం సార్. ఒక సైడ్ మీడియా నుంచి ప్రతి చిన్న విషయానికి మేము భయపడాల్సి వస్తుంది. చిన్న పిల్లలు కొద్దిగా దెబ్బలు తగిలినా కూడా మీడియా ఇక్కడ పెద్ద విషయాలు చేసి చెప్పడం, తర్వాత స్టూడెంట్ యూనియన్స్ రావడం, మమ్మల్ని బెదిరించడం చాలా జరుగుతున్నాయి సార్. సో మమ్మల్ని ఈ విషయాల నుంచి కాపాడాలని కోరుకుంటున్నాను. తర్వాత ఫీజుల విషయంలో కూడా ముఖ్యంగా ఈ ఆర్టీ యాక్ట్ వచ్చిన తర్వాత సార్, మా స్కూల్లో దాదాపు 60 మంది పిల్లలు ఉన్నారు ఆర్టీ యాక్ట్ కింద. పేరెంట్స్ పే చేయట్లేరు, తర్వాత గవర్నమెంట్ పే చేయట్లేరు. మేము కూడా పేరెంట్స్ని బలవంతం చేయలేకపోయినాం, ఎందుకంటే లాస్ట్ మినిట్లో వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ పేదరికాన్ని మేము అర్థం చేసుకోవాలి, తర్వాత వాళ్ళని కూడా ప్రెజర్ పెట్టలేకపోయాం సార్. సో ఇది మేము ఈ కన్ఫ్యూషన్లో ఉన్నాము. ఈ విషయంలో కూడా మాకు కొద్దిగా క్లారిటీ వచ్చేటట్టుగా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇంతకు మించి నాకు ఎక్కువగా ఏం లేదు సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు చాలా అది ఫ్యాషన్, యాక్టివిటీ కదా, రెండు వేరే వేరే కదా ఉన్నాయి. మీకందరూ కూడా తెలుసు, అందులో శాసనసభ్యులు కూడా ప్రత్యక్షంగా బాగా తెలుసు. కాబట్టి సమాజంలో మనకున్నటువంటి విలువ గొప్పది, కానీ రాను రాను ఆ విలువ ముందు చెప్పాలంటేనే ఆ కష్టాల ఊరి నుండి బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఉదయం నుండి దాదాపు 8 గంటల పాటు పిల్లవాడిని మన దగ్గర వాళ్ళని అన్ని విధాలు అభివృద్ధి చేస్తే మనకు వచ్చేది ఒక 30 రూపాయలు కూడా ఉండదు, మహా అంటే ఒక 50 రూపాయలు కూడా ఉండదు. అదే ఒక కూలివాడు పొద్దునుండి సాయంకాలం కనబడితే 550, 700, 800 వరకు మన కూలి వస్తుంది. సమాజంలో మన విలువ తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక స్కూల్ ఓపెన్ చేయాలంటే ఒక 30 సర్టిఫికేట్లు కావాలా. అదే ఒక బార్ ఓపెన్ చేయాలంటే ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటే చాలు. నిజంగా చెప్తున్నా, ఒకరోజు కరోనా రోజు టైం ఉందంటే మాట్లాడతా సార్. కరోనా ఉంది, జూనియర్ కాలేజీలో ఒక టీసీసీ చేయాలి. నాకు జూనియర్ కాలేజ్ ఉంది, నా పేరు గోపాల్ రెడ్డి. ఒక 20 ఏళ్ళ నుండి విద్యా సంస్థలు నడుపుతున్నా.
నేషనల్ స్కూల్, GSR హై స్కూల్, నేషనల్ జూనియర్ కాలేజ్, నేషనల్ డైట్ కాలేజ్, ఎక్స్ సర్పంచ్ ఆఫ్ ఇనామ్నస్ సర్పంచ్ ఆఫ్ తంగడోన విలేజ్. 2 విలేజ్కి సర్పంచ్ నేను, ఇనామ్నస్. దాదాపు 6 కోట్లతో అభివృద్ధి చేశాడు విలేజ్ని. ఒకరోజు టీసీ వాళ్ళ వస్తున్నా, కరోనా, ఫస్ట్ కానిస్టేబుల్ ఆపినాడు. ఎక్కడికి పోతావు సార్ అంటే, కాలేజీలో టీసీ ఇష్యూ చేయాలి సార్ అంటే, లేదు ఇంటికి పో అన్నాడు. అమ్మ ఇదేందని ఇంటికి పోయినా, మళ్ళీ ఫోన్ వచ్చింది ఆ అబ్బాయి నుండి, టీసీ ఇష్యూ చేయాల. మళ్ళీ వస్తున్న ఆలోచన చేస్తుంది, వచ్చి కానిస్టేబుల్ ఎక్కడ పోతావు సార్ అంటే, వైన్ షాప్ పోతానండి. పో వైన్ షాప్ దగ్గర పో. ఎట్లుంది సమాజం? రియల్గా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను నిజంగా. అంటే ఆ విధంగా ఉంది సమాజం. ఒక బస్ యాక్సిడెంట్ అయితే 30 మంది చనిపోతే ఓనర్ సేఫ్గా ఉంటాడు. మన దాంట్లో ఒక పిల్లోడు తప్పిపోతే జైల్లో ఉండాలి మనం. ఒక యాక్సిడెంట్ అయితే జైల్లో ఉండాలి మన కష్టపడే మిత్రులు కూడా. అంత డేంజరస్ ఫీల్డ్. స్కూల్లోకి ఎవరు వచ్చినా, ఒక రిపోర్టర్ వచ్చినా, ఒక అసోసియేషన్ లీడర్ వచ్చినా గుండెలు పరగొడుతుంటాయి కష్టపడినందరూ కూడా. అరే ఈరోజు ఏమడుగుతాడో, ఏమి ఇబ్బంది పెట్టిస్తాడో అనేటువంటి అన్ని ఇబ్బందుల మధ్యన తలుచుకోవాలి మన విద్యా సంస్థలు. రియల్గా చెప్తున్నా. ఎందుకంటే సమాజంలో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇప్పుడే సార్ చెప్పారు, అయ్యా మీరందరూ ఉచిత విద్య చెప్పాలి ఆర్టీ యాక్ట్ ప్రకారంగా. వాట్ చేసిన ఆర్టీ యాక్ట్, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ లో కాదు, చదువుడు ఒకసారి ఏం చెప్తుందో. ద చిల్డ్రన్, పిల్లవాడు ఎక్కడైనా చదివి, దట్ ఎంటైర్ ద అమౌంట్ షుడ్ బి పే బై ద గవర్నమెంట్. దట్ ఈస్ ది యాక్ట్. మనం ఉచిత విద్య చెప్పాలంట. గవర్నమెంట్ ఏమో ఒక విద్యార్థి పైన 47,000 నుండి 50,000 ఖర్చు పెట్టింది గవర్నమెంట్ స్కూల్ వెళ్తే. గవర్నమెంట్ స్కూల్లో పిల్లవాడు చదివితే 47,000 నుండి 50,000 ఖర్చు వస్తుంది. లెక్కలు తీయండి. కానీ మనం ఉచితంగా చెప్పాలి. సార్ 8,000 అన్నారు. 8,000 కాదు, 8 పైసలు కూడా కట్టలే ఎవరు. నా దగ్గర 15 మంది జాయిన్ అయినారు, ₹1 కట్టలే. సార్ చెప్పారు కదా సార్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంటి కదా సార్. నువ్వు ఎంత కన్విన్స్ అయ్యి అది కాళ్ళు పట్టుకో, కట్టరు. సార్ బాగా తెలుసు ఎలక్షన్ నుండి ఎట్లుందో ప్రజలకు అనేది. బ్రహ్మాండంగా తెలుసు, మామూలు కాదు. డాక్టరు, ఎందుకంటే ఏ పేషెంట్ ఎవరైనా సైకాలజీ స్టడీ చేసి, వాళ్ళు కూడా కేసు ఉంటుంది. సైకాలజీ స్టడీ చేసి ఏ వ్యక్తిలో ఏ రోగం ఉంటో ఏ ఇంజక్షన్ వేస్తే కరెక్ట్ అవుతుంది అనేది క్షుణ్ణంగా బాగా చదివినాడు. 30,000 చదివినాడు. రియల్గా అభిషేక్ ఎమ్మెల్యే, రియల్లీ వాట్ ఇస్ ద పబ్లిక్ మెంటాలిటీ ఇస్ దేర్ అకార్డింగ్ టు సైకాలజీ. యూ స్టడీడ్ వెల్, బట్ వాట్ టైప్ ఆఫ్ మెడిసిన్ యూ హ్యావ్ టు గివ్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ టాస్క్. It is a difficult task because I completed within the public 5 years as ఇనామ్నస్ సర్పంచ్ ఆఫ్ 2 villages. ఒకరోజు ఇనామ్నస్ సర్పంచ్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోతూ ఉన్న రోడ్లో అంత క్లీన్ చేపిస్తున్నా ఊరంతా. ఒక ముసలామె 70 ఏళ్ళ ఆమె వచ్చింది. అయ్యో ಎಷ್ಟು మాట్లాడపా గోపాలరెడ్డి ఇనామ్నస్ అయిపోట్టి నేను ఇల్లిద్దరే 2,000 పడుతుంది నಮಗೆ అంటే, నువ్వు పోటీ చేసింటే 2,000 వస్తుండే ఓటుకి, నువ్వు పోటీ చేయకుండా ఇనామ్నస్ అనేందుకు మొత్తం కాజేసిపోయింది. ఇమ్మీడియట్ గా అవ్వా నీకు ఎంత వస్తుంది పెన్షన్, ₹1000 వీఆర్ఓ వెంటనే పింఛన్ కట్ చేయి, ఆ లైట్ నుంచి ఇంటి ముందు ఆ లైట్ తీసేయి. అబ్బబ్బా ఆ కేసం ఆడవాడు. నీకు లైట్ కావాలా, జీవితాంతం ₹1000 కావాలా, నాకు 2,000 కావాలా అని క్వశ్చన్ వేస్తే ఊపిరి అయిపోయింది. అంటే సమాజం ఆ విధంగా తయారైపోయింది. ఆ సమాజం అంతా కూడా ఊరిలోనే లేదు, మనలోనే ఉంది. మనం తయారు చేసేదంటేనే ఉంది. ప్రతి విద్యార్థిని ఏ విధంగా తయారు చేయాలని సార్ చెప్పారు. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు. రికగ్నిషన్ కానివ్వండి, రెన్యువల్ కానివ్వండి, ఒక సైడు విద్యార్థి సంఘాల వైపు కానివ్వండి, నిధుల వైపు కానివ్వండి. ఒక చిన్న వెయిట్ వేయకూడదు. వాడు హోంవర్క్ చేయడు, ఇంట్లో అన్నం తిరిగిపోతే కూడా కంప్లైంట్. సార్ మా వాడు ఇంట్లో అన్నం ఉన్నాడు, వాడి ఇంట్లో అన్నం తిరిగిపోతే మనకు రెస్పాన్సిబిలిటీ. ఎట్టుంది చూడండి సమాజం. The parents doesn't know what is the control of their children. అట్లా పేరెంట్ కంట్రోల్ లేదు, టీచర్స్ కంట్రోల్ పెట్టడానికి లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్? అదే విషయం పైన స్టడీ చేయడానికి కేరళకి వెళ్ళినా నేను. కేరళలో దాదాపు 7 months ఎక్కడో దగ్గర వెళ్తాను నేను. కేరళలో దే ఆర్ గివింగ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్. ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ నైస్ ఇన్ ది కేరళ.
ఈవెన్ యూ అబ్జర్వ్ బస్ స్టాండ్ ఆల్సో. బస్ స్టాండ్లో బస్ వస్తే మనం లేట్ ఎక్కుతాం, కిటికీలు ఉంటారు, డోర్లు ఉంటారు, ఎక్కుతారు. అక్కడ లైన్ క్యూలో నిలబడి ఎక్కుతారు. ఎవరు రోడ్డు పైన నడరు, అందరూ సైడ్స్కి నడుస్తుంటారు. ఎక్సలెంట్ కల్చర్. when the discipline is there in the people, in the students, automatically will get a good life. Otherwise it is polluted. ఇట్లాంటి దండి సమస్యలు ఉన్నాయి చెప్తూ పోతే. ఫైర్ సమస్య, ఫైరింగ్. గవర్నమెంట్ స్కూల్కి ఫైర్ అవసరం లేదు, ప్రైవేట్ స్కూల్కి అవసరం. ఏమంటే గవర్నమెంట్ స్కూల్ ఏదో పిల్లవాడు సేఫ్గా ఉండకూడదు, ప్రైవేట్ స్కూల్లో పిల్లవాడు సేఫ్గా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ ప్లే గ్రౌండ్ అవసరం లేదు, ప్రైవేట్ స్కూల్కి 60 సెంట్లు ఉండాలి. ఆదాయం 60 సెంట్లు కావాలంటే 6 కోట్లు పెట్టాలి. మన 6 కోట్లు పెడతా 10 రూపాయలు వడ్డీ కూడా వాటికి 1 రూపాయి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఆ విధంగా విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. యా గవర్నమెంట్ ఎస్ఎంఎం రక్షిస్తుంది, యా గవర్నమెంట్ ఎస్ఎంఎం రక్షిస్తుంది అంటే యా గవర్నమెంట్ అని కూడా 30 నుండి అనుమతిగా కానీ పైకి లేవడం కష్టమైపోయింది. మొన్ననే చూసా, 10 ఏళ్ళు ఉంది జీవోలో, 3 ఏళ్ళు ఇచ్చా, పోరాటం చేస్తుంది, 8 ఏళ్ళు ఇచ్చా, ఓట్లు ఏమన్నా ఇస్తారేమో అని. యాక్చువల్ అనేది జీవోలో ఉంది, 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత పర్మనెంట్ రికగ్నిషన్ ఇవ్వాలా. జీవో నెంబర్ 1 చదవండి ఉండాలా, కానీ ఎవరు పట్టించుకోరు. ఆ విధంగా విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మన లోపాలను కూడా మనం సరిదిద్దుకున్న బాధ్యత మన పైన ఉంది. అప్పుడే అభివృద్ధి అవుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్స్ట్రక్చర్ కానీ, క్వాలిఫైడ్ స్టాఫ్ కానీ, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే ఇప్పుడు అంత ఈజీగా లేదు పబ్లిక్. ఈవెన్ నర్సరీ ఎల్కేజీ చేసినా వచ్చి అంత తిరిగిపోతారు, ఎక్కడెక్కడ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉందా అని. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేసే తప్ప మనం సక్సెస్ కాలేం. మనమందరూ కూడా నిరుద్యోగులం, కేవలం బ్రతకడానికి కోసమే పెట్టుకున్నాం. నాకు 91లో ఎగ్జామ్ రాసే డిఎస్సి క్వాలిఫై అయిన ఓసీ అనేది జాబ్ రాలే. మళ్ళీ వచ్చింది 98 డిఎస్సి టీచర్ పోస్ట్. After 30 years of my journey, I got the job in 1998, qualified job. Recently I got the job. కాబట్టి మిత్రులు ఈ సందర్భంగా ఏం అనుకుంటున్నానంటే, వచ్చినటువంటి శాసనసభ్యులు మన యొక్క స్కూల్ యొక్క మినిమం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని తీర్చే బాధ్యత మన ఎమ్మెల్యే పైన ఉంది. ఎందుకంటే ఆయన మంచి ఒక డాక్టర్ కాబట్టి మనకి ఏవైతే రోగాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనకు తీర్చి ఒక సేఫ్ జర్నీలో, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ సేఫ్ జర్నీలో పోతే సమాజం బాగుపడుతుంది. రియల్గా చెప్తున్నా, నాకు విలేజ్ నుండి పిల్లలు ఎక్కువ వస్తారు. నీకు 5 ఎకరాలు కాదు, 100 ఎకరాలు కాదు, ఒక మంచి డిగ్రీ వాడు జీవితాంతం బాగుంటాడు. అదే చెప్తాను నా పిల్లలకు. కాబట్టి చాలా టైం తీసుకున్నా, కరస్పాండెంట్ మిత్రులు కూడా భవిష్యత్తులో అందరూ ఎవరు వచ్చినా, ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా మన మొదలు వాళ్ళకి సపోర్ట్ ఉంటూ, మనకు కూడా సమాజంకి మన యొక్క పాత్ర ఎంతో అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ విద్య, ప్రైవేటు విద్య 2 కళ్ళు లాంటివి. ఒక కన్ను అంటే ఒక కన్ను ఉండదు. కాబట్టి గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా అక్కడ ఉన్నటువంటి విద్య, మనలో ఉన్నటువంటి విద్య అన్ని తోడ్పాటు అయితేనే అభివృద్ధి ముందుకెళ్తుంది. కాబట్టి నాకు ఇంత సమయాన్ని కేటాయించినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా రిపీట్ డిఓ గారిని, ఎంఈఓ 1-2 గారికి, అదేవిధంగా అందరూ మిత్రులందరూ కూడా మరొకసారి సాయంకాలపు సమావేశం వచ్చినందుకు. మన సమావేశం పెట్టే ప్రైవేట్ స్కూల్ పెట్టి ఎవరు రారు. అదే డిప్యూటీ ఎంఈఓ వస్తారంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. మన అసోసియేషన్ బాగా గట్టిగా ఉండి అపుష్మా ఒక మంచి స్ట్రెంగ్త్గా ఉంటే మన కోరికలకు ముందుండడానికి. టీడీఓ, ఎంఈఓ 1, ఎంఈఓ 2 గారికి, ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి, మా ప్రెసిడెంట్ గారికి, యూపీఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ దుర్గేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మొన్న జరిగిన ఎన్నికలలో అఖండ ఘన విజయం సాధించిన పాఠశారథి గారికి మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు మంచి తెలియాలనే తపన చాలా ఎక్కువ కనపడతా ఉంది సార్ గారి దాంట్లో. అటువంటి ఎమ్మెల్యే గారు మనకు లభించడం అన్నది అదృష్టం. ఇకపోతే విద్యార్థిని
ఈ విద్యా సమీక్షను నిర్వహిస్తున్న సార్ గారికి మరొకసారి మా ప్రైవేట్ పాఠశాలలందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సాధక బాధకాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సారు కొన్ని మాత్రమే చెప్పినాడు. సమయాభావం వల్ల సార్ గారిని మనము ప్రత్యేకంగా సార్ గారితో చర్చించి ఒక కన్ఫర్మేషన్ డేట్ తీసుకుని త్వరలోనే సార్ గారితో ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటు సభలో మనందరి సాధక బాధకాలు ఇక్కడ అందరూ కూడా సార్ చెప్పిన వాడంతా కూడా లో బడ్జెట్ స్కూల్ వాళ్ళే. చాలా స్కూల్స్ బిలో 200 ఉన్న స్కూల్సే దాదాపు 120లో దాదాపు 80-85 స్కూల్స్ లో బడ్జెట్ స్కూల్సే ఉన్నాయి. మా సాధక బాధకాలన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సార్ గారికి అన్ని కూడా క్షుణ్ణంగా వివరించి చెప్తాం. ఆ రోజు కూడా కరస్పాండెంట్ మిత్రుడు ఇంత పెద్ద ఎత్తున హాజరై మనందరి సాధక బాధక తెలియజేస్తే తీర్చగలడనే నమ్మకం నాకు చాలా ఉంది. గతంలో మేము 1994లో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1994 నుంచి 2004 వరకు మీనాక్షి నాయుడు గారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాన్ని అందించినారు. అదేవిధంగా 2004 నుంచి 2024 వరకు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మనకంతా సహాయ సహకారాలు ఇచ్చినారు. మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చినాము. ఇక ముందు ఎమ్మెల్యే గారు కూడా అంతకన్నా ఎక్కువగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మా బాధలన్నింటినీ కూడా ఆయన క్షుణ్ణంగా ఈ పాటికే సార్ చాలా తెలిసినట్లుంది. కాబట్టి విద్య మీద విద్యాభివృద్ధి దేశాభివృద్ధి అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారంటే మనకందరికి కూడా మంచి రోజులు వచ్చినట్లే. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలోనే మా కోస్తా స్టేట్ బాడీ వాళ్ళు లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి గారిని కలిసినారు. ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. సార్ చెప్పినట్లు ఆర్టీ అనేది చాలా గందరగోళంగా ఉంది. ఆర్టీ మీద లోకేష్ గారిని సంప్రదిస్తే చాలా పాజిటివ్గా ఆయన రెస్పాండ్ అయినాడు. ఆ విషయాన్ని కూడా సార్ గారి దృష్టికి ఒక మెమోరాండం రూపంలో స్టేట్ కమిటీ వాళ్ళు ఇవ్వమని చెప్పినారు. కాబట్టి సార్ గారిని మనం ఇన్వైట్ చేసి అక్కడంతా కూడా సాదరపూర్వకంగా సార్ గారిని ఆహ్వానించి సన్మానం చేస్తూ మా అందరి బాధలు కూడా సార్కి చెప్పుకుందాం. సార్ ఘనత చాలా గొప్పది. మా గోపరెడ్డి సార్ గారు చెప్పినట్లు మనమంతా కూడా 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా అని బుక్స్ చదివినాము. ఇక మీదట 30 రోజుల్లో ఎమ్మెల్యేగా గెలవడం ఎలా అని బుక్స్ సార్ చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి చాలా వండర్ఫుల్ విషయము. సార్ గారి అద్భుత విజయానికి మరొకసారి మా ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ వినిపించుకుంటున్నాను. ఎంఎస్ఎల్ చేసి ఒక నిరుద్యోగులుగా ఒక స్కూల్ నడుపుతూ మేము బ్రతుకుతూ ఒక నలుగురు బ్రతికిస్తున్నాం సార్. మేము అంటే ఒక గవర్నమెంట్ కి వన్ సైడ్ మేము ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ బయట ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువ ఫీజులు పెట్టేసి ఇది చేస్తారు అది చేస్తారు. కానీ మా బడ్జెట్ స్కూల్ సార్ టోటల్ గా కార్పొరేట్ వేరు బడ్జెట్ వేరు సార్. బడ్జెట్ స్కూల్స్ అంటే మాలాంటి చిన్న చితగా ఉండే స్కూల్స్ అన్ని నడుపుతూ మేము బ్రతుకుతూ నలుగురు బ్రతికిస్తున్నాం సార్. అందుకోసం ఈ చిన్న పాఠశాలల కోసం మీ వంతుగా మాకు సహకారం అందించండి. మా డిమాండ్ ఏమంటే 10 సంవత్సరాలు ఉన్న గత ప్రభుత్వము 3 సంవత్సరాలు చేసేసింది అది. కానీ అది చాలా ఘోరం సార్. అది ఉండే 10 years ని 3 సంవత్సరాలు చేయడము, తర్వాత మేము అన్ని పోరాటాలు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక 5 years యాడ్ చేయడము, 8 years చేసేసారు. కానీ అది వాళ్ళు బెనిఫిట్ చేసినట్టు ఏం లేదు సార్. ఉండే 10 ఏళ్ళని తీసుకువెళ్ళి 3 ఏళ్ళు పెట్టడము, మళ్ళీ 8 ఏళ్ళు చేయడం అలా ఉంది సార్. కానీ మీరు మా కోసము 8 ఏళ్ళు ఉన్న రికగ్నైజేషన్ ని 10 ఏళ్లకు మీ వంతుగా మాకు కొద్దిగా పైన అసెంబ్లీలో కొద్దిగా మాట్లాడి ఈ 10 years రికగ్నైజేషన్ అయ్యేటట్టుగా సహకరించాలని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. గవర్నమెంట్ పే చేయకపోతే ద జియో విల్ బి క్యాన్సల్. కోర్టు పోయినాము, కోర్టులో సక్సెస్ అయినాము. ఆర్టీ యాక్ట్ ప్రకారం మన గవర్నమెంట్ 2 ఏళ్ళ నుండి కట్టలేదు కాబట్టి ఆ జియో క్యాన్సిల్ అయింది. అడ్మిషన్స్ తీసుకోలేకపోతే ఏమి ఇబ్బంది లేదు. ఆర్టీ యాక్ట్ షుడ్ బి క్యాన్సల్. గవర్నమెంట్ పే చేసినప్పుడే దే హ్యావ్ టు రైట్. కాబట్టి గవర్నమెంట్ పే చేయలేదు కాబట్టి రైట్స్ లేవు. కోర్టులో మొన్న జీవో వచ్చింది, రేపు మొన్న కాపీ వస్తుంది. కాపీ విల్ బి సబ్స్క్రైబ్ ఆల్ ది కరస్పాండెంట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్,
క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.